దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీతో మాట్లాడడం అనేది దేవుడు నాకు ఇచ్చిన కృపగా భావిస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నాను. అలాగే విజయరాజ్ బ్రదర్ చెండూరు అనేక యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుడు నేర్పించే పాఠాలు అనే అంశము మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఇది 5వ భాగాన్ని మనం మరొకసారి ధ్యానం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ఒకసారి ధ్యానం చేస్తే అక్కడ ఏమని రాయబడిందంటే, ఉపకారమును ధర్మమును చేయమరిచిపోకుడి, ఇటు యాగములు దేవునికి ఇష్టమైనవి. ఉపకారము ధర్మము ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైన యాగములు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఉపకారం చేయడం, ఉపకారం అనగా మేలు చేయడం, సాయం చేయడం, ఇవన్నీ కూడా సాటి మనిషికి సాయం చేయడం, ఇంకా ఆపదలో ఆదుకోవడం, ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమని అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కరోనా ద్వారా దేవుడు నేర్పించే మరొక పాఠము ఏంటి అనగా, సాటి మనిషికి సాయం చేయడం నేర్చుకుంటున్నాం. చూడండి, ఈ యొక్క పరిస్థితుల్లో, ఈ కరోనా పరిస్థితుల్లో ఎవరికైనా పాజిటివ్ వచ్చినట్టయితే ఎవరికైనా భోజనం పంపిస్తామని, మెడిసిన్ పంపిస్తామని కొంతమంది స్వచ్ఛంద సంస్థల వాళ్ళు ముందుకు వస్తున్నారు. దేవునికి స్తోత్రం. మరి ముఖ్యంగా దేశం అంతా కూడా వినిపిస్తున్నటువంటి మరొక సహాయకర్త పేరేంటనగా సోను సూద్ అని మనందరికీ తెలుసు. సోను సూద్ అంతకుముందు చాలామందికి తెలియకపోవచ్చు, అంటే కొద్దిమందికి తెలియవచ్చు. సినిమాలు చేస్తూ ఉన్నాడు కాబట్టి, అతను విలన్గా చేస్తూ ఉన్నాడు కాబట్టి కొంతమందికి తెలిసి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క కరోనా వచ్చిందో, ఈ వలస కూలీలను స్వస్థలాలకు పంపడం దగ్గర నుండి అతడు కొంతమందికి అయితే దేవుడిగా మారిపోయాడు. భారతదేశం అంతట్లో కూడా ఇప్పుడు హెల్పింగ్ స్టార్ అంటారు. ఆయన పేరు తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరేమో బహుశా. సోను సూద్ అంతగా ఫేమస్ అవడానికి కారణం ఏంటంటే, అతడు సహాయం చేశాడు. అడిగిన వాళ్ళకు లేని అడిగి ప్రతి ఒక్కరు కూడా ఆపదలో ఉన్నాను అని అంటే, ఈ యొక్క వేరే వాళ్ళ వ్యక్తుల కంటే ముందుగానే తను స్పందించి అది సహాయం చేయడంలో తను ముందున్నాడు కనుకనే ఆ పేరు అలాగా రావడం జరిగింది. అంటే సహాయం చేయడం. మొన్నటి దినాన వార్తల్లో మనం చూస్తున్నాం, ఆ దేశంలో ఇంత భయంకరమైన పరిస్థితులు వస్తుంటే దేశం తరపున మరి క్రికెట్ ఆడుతున్నటువంటి క్రికెట్ ఆటగాళ్ళు ఏమైపోయారు, దేశానికి సేవ చేస్తామని వచ్చినటువంటి రాజకీయ నాయకులు ఏమైపోయారు, ఇంకా దేశాన్ని ఉద్ధరిస్తామనుకున్న వాళ్ళంతా కూడా మరి సినిమా హీరోలు కావచ్చు, వాళ్ళందరూ ఏమైపోయారు. దేశం మొత్తానికి కూడా ఒకడే సోను సూద్ ఉన్నాడు, దేశం మొత్తానికి సహాయం చేయడానికి ఒకడే సోను సూద్ ఉన్నాడని వార్తలు న్యూస్ చెబుతూ ఉన్నారు. అంటే సహాయం చేయాలి, మనకి మనం సహాయం చేయడానికి ప్రతి ఒక్కరం కూడా ముందుకు రావాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. దేవునికి స్తోత్రం. ఉన్న దాంట్లోనే కొద్దిగా ప్రభు కృపను బట్టి పోయిన సంవత్సరం 2020లో మన చర్చి తరపున కొంతమందికి ఒకసారి కరోనా పాజిటివ్ వచ్చిన వారికి కావచ్చు, ఇంకా కొంతమంది అనారోగ్య సమస్యలు ఉన్న వారికి మెడికల్ హెల్ప్లు చేయడం జరిగింది. దేవునికి స్తోత్రం. దేవుడు ఇంకా మమ్మల్ని ఆర్థికంగా మమ్మల్ని ఇంకా బలపరిచినట్లయితే ఇంకా చేయడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే అది దేవునికి ఇష్టమట. దేవునికి ఇష్టమైనది మనం ఎప్పుడు చేసినప్పుడు దేవుడు మనవి ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇంకొకటి ఏంటంటే, ఇంకా చాలామంది ముందుకు వచ్చారు. టాటా గ్రూపు చైర్మన్ గారు 150 కోట్లు అతనంట కరోనా సహాయ నిధికి అందించాడు. ఇంకా నా ఆస్తి అంతా కూడా రాసిస్తానని చెప్పడం జరిగింది. ఇంకా చాలామంది సినిమా యాక్టర్లు, హిందీ సినిమా యాక్టర్లు కావచ్చు, ఇంకా ఈ మధ్య కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ గారు కూడా అతని యొక్క చర్చ్ అంతా కూడా మరి కోవిడ్ పేషెంట్కు కోవిడ్ కేర్ సెంటర్గా మార్చడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే అనేక మసీదులు కూడా ఆ కోవిడ్ కేర్ సెంటర్గా మారాయి. చాలామంది కూడా
దాతలు ముందుకు వస్తూ ఉన్నారు. కొంతమంది భోజనం పంపిస్తున్నారు. చిన్న సహాయమైనా పర్వాలేదు, మనకు తెలిసిన వాళ్ళకి కొంత చిన్న సాయం, మనకున్న దాంట్లో కొంత సాయం చేసినప్పుడు దేవునికి అది మహిమ కలుగుతూ ఉంటుంది. ఇది దేవునికి ఇష్టమైన యాగము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం అది ఆ కరోనా ద్వారా దేవుడు నేర్పించే మరొక పాఠం ఏంటంటే ఇతరులకు సహాయం చేయడం, ముఖ్యంగా ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేయడం. ఆపదలో ఉన్న వాళ్ళకు సాయం చేయడం ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంటి పేరు కలిగిన ప్రతి ఒక్కరు కూడా మనకు బంధువులు అవుతారో లేదో తెలియదు, కానీ ఆపదలో ఉన్నామని మనకు వచ్చి మన ఇంటి తలుపు కొట్టారనుకోండి, వాళ్ళు మాత్రం మనకు ఖచ్చితంగా బంధువులే అవుతారు. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో సహాయం చేయడం చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత మానవ సేవనే మాధవ సేవ అని కూడా పెద్దలు అంటూ ఉంటారు. ఎందుకంటే మనిషికి చేసినప్పుడు దేవునికి చేసినట్టే అని వారి యొక్క భావన. దేవునికి స్తోత్రం, అది మంచిదే. ఒక చిన్న స్టోరీ మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే ఒక సండే స్కూల్కు అబ్బాయి తన సండే స్కూల్కి వెళుతూ ఉన్నాడు. ఆ రోజు ఆదివారం రోజు వెళుతుంటే వాళ్ళ నాన్న కొద్దిగా కానుక ఒక 10 రూపాయలు అతను కానుక ఉండిలో వేయడానికి, కానుక బాక్స్లో వేయడానికి ఇచ్చాడు. అతడు వెళుతున్న సందర్భంలో ఆ రోడ్డు పక్కన ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు. పడిపోయి ఉంటే అసలు అతని దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు అతడు కొంచెం నీళ్లు కావాలి అని అన్నాడు. మంచి నీళ్ళు ఉంటే ఇస్తారా అని అంటే బాటిల్ ఉంది అనుకుంటే చూస్తే లేవు నీళ్ళు. సరే అని చేసి అతడు ఆ అబ్బాయి తన 10 రూపాయలతో కొంత వాటర్ ప్యాకెట్ అవి తీసుకొని వచ్చి, ఒక బిస్కెట్ ప్యాకెట్, వాటర్ ప్యాకెట్ అవి తీసుకొచ్చి అతనికి ఇచ్చేసి తన దగ్గర ఉన్న 10 రూపాయలు ఇచ్చేసాడు. తర్వాత చర్చికి వెళ్ళిపోయాడు. ఆదివారం రోజు అందరూ కానుకలు వేస్తూ ఉన్నప్పుడు అబ్బాయి మాత్రం ఆ రోజు వేయలేదు. అతడు పాస్టర్ గారు చూశాడట. చూసి ఎప్పుడు కూడా మరి ఈ అబ్బాయి కానుక వేసేవాడు, మరి ఈరోజు ఎందుకో మరి వేయలేదు, మరి కారణం ఏమైంటుందో మరి అట్లా తెలుసుకుందాం అని, బాగా పరిచయం కదా, ఎప్పుడు తెలిసిన అబ్బాయి కాబట్టి అని అడిగినప్పుడు అతడు పాస్టర్ గారండి ఇలా నేను వచ్చే సందర్భంలో నేను ఇట్లా అతడు పడిపోయి ఉంటే అతనికి నేను బిస్కెట్ ప్యాకెట్ను, వాటర్ ప్యాకెట్ అవి అట్లా ఇచ్చానండి అని అంటే, అందుకే ఈరోజు నేను దేవునికి ఇవ్వలేకపోయానండి, నన్ను మరి దేవుడు క్షమించాలని ప్రార్థన చేస్తున్నానండి అన్నాడు. అన్నప్పుడు ఆ పాస్టర్ గారు అన్నాడు, నువ్వు ఆల్రెడీ దేవునికి ఇచ్చేసావు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఎలాగంటే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 31వ వచనం నుండి మనం చూస్తే, నేను ఆకలి కొని ఉన్నాను, నాకు ఆహారం ఇచ్చితిరి అంటాడు. నేను వస్త్రహీనుడైన ఇంటిని, నాకు వస్త్రాలు ఇచ్చారంటాడు. నేను చెరసాల ఇంటిని చూడవచ్చితిరి అంటాడు. ఇంకా నేను పరదేశిన ఇంటిని నన్ను ఆదరించితిరి అంటాడు. ప్రభు ఇవన్నీ మేము ఎప్పుడు చేసాం ప్రభు అని వాళ్ళందరూ అడుగుతారు. అడిగినప్పుడు దేవుడు అంటాడు, ఈగో అవసరతలు ఉన్నాయి, మిక్కిలి ఇలాంటి వారికి మీరు చేశారు కాబట్టి, అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి మీరు చేశారు కాబట్టి నాకు చేసినట్టే అన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే కావచ్చు మానవ సేవ మాధవ సేవ అంటారు. అందుకనే మనం ఎప్పుడు కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాల్సిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుడు ఆపదలో ఉన్న వారిని మనం ప్రార్థన చేయాలి. ముఖ్యంగా వాళ్ళ కొరకు నేను పాజిటివ్ అని ఎవరికైనా తెలిసినప్పుడు వెంటనే అక్కడే 1 నిమిషం చాలు, 1 నిమిషం ప్రార్థన మనం చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన వాళ్ళకి ఇస్తాడు. వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈ కరోనా నేపథ్యంలో ఈ యొక్క సంక్షోభం నుంచి దేవుడు మరి ఆ దేశమును కాపాడినట్లుగా, ఆ దేశమును మంచిగా క్షేమంగా ఉంచినట్లుగా మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఇంకా మన వంతు సహాయం ఆపదలు ఉన్న వారికి మనం చేయవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఎలాంటి మనం మంచి మనసు ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో, దేవుని వాక్యానికి ఎప్పుడైతే లోబడతామో, మనం ఎప్పుడైతే దేవుని వాక్యానికి లోబడి మన ఆ వాక్యాన్ని మనం ఎప్పుడైతే పాటిస్తామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కనుక ఈ కరోనా ద్వారా దేవుడు నేర్పించే మరొక పాఠం ఏంటంటే, ఆపదలు ఉన్న వారికి మనము సహాయం చేయడం. ఉన్న దాంట్లోనే కొంత మనం ఎంతో సహాయం చేయవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే అది దేవునికి ఇష్టమైన యాగము అని అన్నారు. ఇంకా ప్రభుచితం అయితే ప్రార్థన చేయండి. ప్రభుచితం అయితే ఇంకా ఆర్థికంగా కొంచెం బలం వచ్చినప్పుడు, లేక ఆర్థికంగా ఇంకా అభివృద్ధి అవుతూ ఉన్న కొద్ది ఇంకా మేము ఆపదలు ఉన్న వారికి ఇంకా కొన్ని సహాయం చేయాలని ఆశగా ఉంది. అనాథ పిల్లలకు కానీ ఇంకా కొద్దిగా మెడికల్ హెల్ప్లు కానీ ఇంకా చేయాలని అనుకుంటున్నాం. ప్రార్థన చేయండి. ప్రభుచితం అయితే ఇంకా మేము
ఇలాంటి సహాయ కార్యక్రమాలు చేయడానికి దేవుడు మీకు మాకు అందరికీ మనందరికీ కూడా దేవుడు అటు కృపను అనుగ్రహించును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్.